హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? సో ఇవాళ నేను తీసుకొచ్చే టాపిక్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అండి. సో ఐ హోప్ మీరందరూ వినే ఉంటారు పంబన్ బ్రిడ్జ్ గురించి. సో దాని హిస్టరీ గురించి చెప్పదలుచుకున్నాను. అండ్ ఇన్ అండ్ అరౌండ్ పంబన్ బ్రిడ్జ్ మనం ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది మండపం టు రామేశ్వరం అనేది కనెక్ట్ అవుతుందండి. సో ఈ 2 స్టేషన్స్ మధ్యలో కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2.2 కిలోమీటర్స్ త్రూ సీ రూట్న ఈ బ్రిడ్జ్ ట్రైన్స్ అనేవి ట్రావెల్ అవుతుంటాయి. సో నేను యాక్చువల్లీ 2013లో అనుకుంటాను చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో చూశాను ఈ పంబన్ బ్రిడ్జ్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడైనా వెళ్ళాలి అని తప్పకుండా అనుకున్నాను. సో నాకు ఆ ఛాన్స్ దొరికింది. బిఫోర్ 6 months ఐ విజిటెడ్ రామేశ్వరం. బట్ త్రూ ట్రైన్ రూట్ కాదండి, త్రూ కార్ వెళ్ళాం మేము. అప్పుడు ఈ పంబన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ అంతా అక్కడ మేము కన్స్ట్రక్షన్ జరిగే సైట్ దగ్గర కొంచెం సేపు ఉండి వ్యూ చేసామండి. చాలా బాగా అనిపించింది. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ వ్యూ. అండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో ఇంకా నేను మాటల్లో చెప్పలేను. సో ఈ ఫిబ్రవరి 11న పిఎం చేతుల మీదుగా పంబన్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, దీని హిస్టరీ గురించి చెప్పాలంటే 1914లో ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అండి. అంటే ట్రైన్స్ ట్రావెల్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్లో ఇది లాంగెస్ట్ వన్ ఇన్ 1914. సో ఇది 1914లోనే స్టార్ట్ అయింది. సో అప్పుడు ఇది ఒక వండర్ ఆర్ మిరాకిల్ అనే చెప్పాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ. సో ఆఫ్టర్ 100 years 2014లో ఈ బ్రిడ్జ్ అనేది వేర్ అవుట్ అయిపోయింది. వేర్ అవుట్ అంటే జనరల్గా క్రాక్స్ రావడము, లేకపోతే బ్రేకేజ్ జరగడము ఇలాంటివి జరిగాయి. సో గవర్నమెంట్ అనేది ఆ బ్రిడ్జ్ స్టాప్ చేసింది. సర్వీసెస్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి. అండ్ 2019లో మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఒక వర్టికల్ లిఫ్ట్ ఉందండి. వర్టికల్ లిఫ్ట్ అంటే ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇన్ కేస్ ఏమైనా షిప్స్ ట్రావెల్ చేస్తే ఆ రైల్వే బ్రిడ్జ్ అనేది మధ్యలోకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది గ్రేట్ టెక్నాలజీ కదండి. నిజంగా మన ఇంజనీర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో నేను ఒక పిక్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఎప్పుడైనా షిప్స్ వచ్చినప్పుడు వర్టికల్గా బ్రిడ్జ్ అనేది జరుగుతుంది. ఓకే, సో నాకైతే ఇది ఇంజనీరింగ్లో ఒక వండర్ అనే అనిపించింది. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ జర్నీ. అండ్ ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది మండపం టు రామేశ్వరం కనెక్ట్ అవుతుందండి. సో నేను రామేశ్వరం కూడా విజిట్ చేశాను. సో చార్ధమ్ యాత్రలలో రామేశ్వరం కూడా చాలా ప్రసిద్ధమైన స్థలం అనే చెప్పాలి. సో ఇక్కడ మెయిన్గా మనకి శివుని లింగం ఉంటుంది. ఓకే, సో మేము ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్, అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాము. అండ్ ముందు రోజే మేము బయలుదేరిపోయాము త్రూ రోడ్. సో మేము ఇప్పుడు మదురైలో ఉంటున్నాం కాబట్టి మదురై టు రామేశ్వరం అనేది మాకు ఆల్మోస్ట్ 2 or 2.5 kilometers వచ్చింది. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యన మనకి స్ఫటిక లింగ దర్శనం అని ఉంటుందండి. అదే చాలా ముఖ్యమైనది. ఓకే, ఆ 5 to 6 మధ్యనే మనకు ఆ స్ఫటిక లింగ దర్శనం అనేది మనం చేసుకోవచ్చు. చాలా మందికి తెలియక పెద్ద లింగం కూడా ఉంటుంది, పెద్ద లింగం దర్శనం చేసుకొని అదే దర్శనం అని అనుకుంటారు. సో అది ముఖ్యంగా చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఆ స్ఫటిక లింగ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి దగ్గరలో ఉన్న సముద్రంకి వెళ్ళి మంగళ స్నానం చేసుకున్నాక మళ్ళీ మనం డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని గుడిలోనే 22 wells అనేవి ఉంటాయండి. సో ఈ 22 wells అనేవి ఏంటంటే ఒక్కొక్క వెల్కి ఒక్కొక్క సంసిద్ధత ప్రాముఖ్యం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్ వచ్చేసి లక్ష్మీదేవి కని, ఒక వెల్ వచ్చేసి మన హెల్త్ కని, ఒక వెల్ వచ్చేసి సంతాన లక్ష్మి అని. సో డిఫరెంట్ 22 wellsకి 22 ఏమంటారు ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో నాకు 22 ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఆ వెల్ బాత్ చేస్తుంటే నాకు ఒక సర్ప్రైజింగ్ విషయం ఏం జరిగిందంటే, జనరల్గా రామేశ్వరం అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అన్ ఐలాండ్ అనే చెప్పాలి. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ బై
టూ ఓషన్స్. ఒకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఇంకొకటి వచ్చేసి హిందూ సముద్రం. సో అక్కడ అంత సాల్టీ వాటర్లో ఈ 22 వెల్ బాత్లో మనకి చాలా మంచి ఏమంటారండి తీయని వాటర్, అంటే లైక్ మినరల్ వాటర్ లాగా ఉన్నాయి ఆ వెల్ బాత్స్లో. సో నిజంగా అది శివుని మహిమ అనే చెప్పాలి. నాకైతే చాలా నచ్చిందండి. సో ఆ వాటర్ టేస్ట్ చేస్తే అంత తీయగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చేసుకున్నాక మనకి రామేశ్వరం దర్శనం అనేది అయిపోతుంది. అంటే మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేసుకుంటే మాకు మధ్యాహ్నం 12 కల్లా అయిపోయింది. దాని తర్వాత మేము పక్కనే ధనుష్కోడి అని ఉండే. సో ధనుష్కోడి మీరు వినే ఉంటారు, ఇండియాలో అది లాస్ట్ కనెక్టింగ్ రూట్ విచ్ ఇస్ రోడ్. ఆ రోడ్ ధనుష్కోటి ఇమేజ్ నేను ఇప్పుడు ఒకటి మీకు షేర్ చేస్తాను చూడండి. సో ఇండియాలోనే మనకు అది లాస్ట్ రోడ్ అండి, ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. సో నెక్స్ట్ ఆఫ్టర్ 22 kilometers అనుకుంటా శ్రీలంక అనేది వస్తుంది. సో అక్కడికి కూడా మేము వెళ్ళామండి, చాలా బాగా అనిపించింది. సో అక్కడే మనకి చిన్న చిన్న హట్స్లో సీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంటారు, వెజిటేరియన్స్కి వెజ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంటారు చాలా రీజనబుల్ కాస్ట్లో. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో ఇన్ కేస్ మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకుంటే ఈ 11th రోజున ఓపెన్ అయ్యే పంబన్ బ్రిడ్జ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. త్రూ రోడ్ అనేది కాకుండా త్రూ ట్రైన్ అనేది మీరు ఆప్ట్ చేయండి, ఎందుకంటే వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. నిజంగా రియల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి ట్రావెలింగ్, ఏదైనా కొత్తది ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టము. అండ్ ఈ వీడియో మీ అందరికీ ఏదో విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో నేను ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. నేను దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ పెడుతుంటాను, ఎస్పెషల్లీ హెల్దీ లైఫ్ స్టైల్, ప్రెగ్నెన్సీ టిప్స్ అండ్ ట్రావెలింగ్ గురించి. సో ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Bye everyone.